ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇస్రాయెల్ దేశం అది ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీస్ కావచ్చు. ఇస్రాయెల్ దేశం హమాస్ తీవ్రవాదుల్ని, హిజ్బుల్లా తీవ్రవాదుల్ని, హైతీ రెబల్స్ని కుమ్మింగ్ చేసి ప్రతి తీవ్రవాదిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఆ యొక్క విజువల్స్ మన ముందు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మీద తన యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంది. అక్టోబర్ 7వ తారీఖు 2023 సంవత్సరంలో జరిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దాడి, హమాస్ తీవ్రవాదులు గాజా నుంచి భయంకరమైన రీతిలో ఇస్రాయెల్ మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఇస్రాయెల్ పకడ్బందీగా, ప్లాన్డ్గా తన నిఘా వ్యవస్థను చాలా పటిష్టపరుచుకుని, మొస్సాద్ని పటిష్టపరుచుకుని చాలా ప్లాన్డ్గా యుద్ధం చేస్తున్నారు. మీరు ఈ యొక్క యుద్ధాన్ని చూస్తున్నప్పుడు ఏదో అనాలోచితంగా డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూస్తున్నప్పుడు ఎమోషనల్గా, ఉద్రేకపూర్వకంగా యుద్ధం చేయట్లేదు, చాలా ప్లాన్డ్గా వెళ్తూ ఉంది. వీళ్ళ యొక్క యుద్ధ ప్రణాళిక ఏంటి, యుద్ధ స్ట్రాటజీ ఏంటి అని ఆలోచన చేస్తే టోటల్ విక్టరీ, అబ్సల్యూట్ విక్టరీ. ఇంకెప్పుడు శత్రువులు వారి మీదకి దండెత్తకుండా, ఇంకెప్పుడు ఇస్రాయెల్ మీదకి ఏ శత్రువు రాకుండా పకడ్బందీగా యుద్ధం చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ యొక్క స్లోగన్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బైబిల్ గ్రంథంలో తీసుకున్నారని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నెతన్యాహుకు, అతని టీంకి పాత నిబంధనలో ఇజ్రాయెల్ తన పితరులు ఏ విధంగా విజయం సాధించారో, ఏ విధంగా వారు యుద్ధ నైపుణ్యతను వాడారో, యుద్ధ స్ట్రాటజీలు ఏ విధంగా వాడారో వాటన్నిటినీ కూడా ఒక మాదిరికరంగా, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడని నాకు అర్థమవుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్రలో ఇశ్రాయేలీలకి టోటల్ విజయం ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. ఇశ్రాయేలీలకి అబ్సల్యూట్ విజయాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. కంగారు పడిపోవద్దు, టైం తీసుకుని శత్రువుని చాలా ప్లాన్డ్గా మీరు హతం చేయాలని మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యెరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడాయను. యెహోయాషు షోమ్రోన్లో ఇశ్రాయేల్ రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను. అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అతని వద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నువ్వు వింటిని బాణములను తీసుకుని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములు తీసుకున్నాను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులందు వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణం, సిరియన్ నాశనం మొగినట్లు నువ్వు అఫేక్లో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనాను. అంతటా అతడు ఇశ్రాయేలుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు 3 మారు కొట్టి మానెను. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మార్లైనను 6 మార్లైన కొట్టినేళ్ల సిరియన్లు నాశనం మగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లను ఓడించదు అని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అప్పుడు మరణ పడక మీద ఉన్నాడు. ఎందుకంటే అవసాన దశలో ఉన్నాడు, వృద్ధాప్యలో ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితుల్లో యెహోయాషు ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పినటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఇశ్రాయేల్ మీదకి సిరియన్లు వస్తున్నారు, సిరియన్లు చాలా శక్తివంతమైనటువంటి సైన్యం, అందును బట్టి ఏం చేయాలి, నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆధారం అని చెప్పి యెహోయాషుతో ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీవు అక్కడ వింటిని బాణాన్ని తీసుకుని తూర్పు వైపుగా ఉన్నటువంటి ఆ కిటికీని తెరిచి ఆ యొక్క వింటిని బాణాన్ని వదులన్నాడు. వదులన్నప్పుడు మనం చదివాం, 3 సార్లు మాత్రమే అతడు ఆ వింటిని బాణాన్ని ఉపయోగించి బాణాన్ని విడిచిపెట్టాడు, కానీ ఆపేశాడట. ఆపిన తర్వాత ఎలీషా అడుగుతున్నాడు, వేసావా బాణాన్ని అన్నప్పుడు 3 సార్లు మాత్రమే వేశాను అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, 5 సార్లు వేసుంటే కనుక సిరియన్ల మీద నువ్వు టోటల్ విజయాన్ని పొందుకున్నటువంటి వాడు, కానీ 3 సార్లు వేసావు కాబట్టి 3 సార్లే విజయాన్ని సాధిస్తావు అని చెప్పాడు. ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూస్తే కనుక అక్కడ ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే నితిషాన్ ముగ్లాత్, అంటే టోటల్ విక్టరీ, అబ్సల్యూట్ విక్టరీ. అక్కడ ఎలీషా యొక్క ఆశ ఏంటంటే ఈ ఇశ్రాయేలీలు సిరియన్ల మీద అబ్సల్యూట్ విజయాన్ని సాధించాలి, ఇంకెప్పుడు కూడా శత్రువులు వారి మీద పోరాటం చేయకూడదు, ఇంకెప్పుడు శత్రువు వారి విజయం సాధించకూడదు, టోటల్గా సమూలంగా నాశనం చేయబడాలి అని ఎలీషా కోరుకున్నాడు. ఎలీషా అంటే దేవుని ప్రవక్త. ఆలోచన చేయండి, నీ శత్రువులను శాశ్వతంగా నుంచి దూరం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నెతన్యాహు, అతని యొక్క గుంపు, అతని యొక్క సైన్యం కావచ్చు,
అతనికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాన్ని వారు ఒక స్లోగన్గా వారు తీసుకున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే నెతన్యాహు స్లోగన్గా తీసుకుంది ఏంటంటే ఏదో తాత్కాలికమైన విజయం కాదు, శాశ్వత విజయం మాకు కావాలి, అబ్సల్యూట్ విజయం కావాలి, ఇటర్నల్ విక్టరీ మాకు కావాలి, ఏ శత్రువు కూడా మా మీద పోరాటం చేసి విజయం సాధించడానికి వీల్లేదని టోటల్గా ఆ టెర్రరిస్టులందరినీ కూడా కుమ్మింగ్ చేసి అందరినీ కూడా హతమారుస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్టోబర్ 7వ తారీఖు 2023 సంవత్సరంలో హమాస్ తీవ్రవాదులు 7,000 రాకెట్లు చేత ఇస్రాయల్ని ఇబ్బంది పెట్టారు. అనేక మంది సామాన్య పౌరులు, సుమారుగా 300 మంది వరకు సామాన్య పౌరులు చనిపోయారు. ఆ టైంలో స్త్రీలను వారు తీసుకెళ్ళిపోయారు. స్త్రీలతో భయంకరమైనటువంటి మానభంగాలు చేసి వారికి ఉన్నటువంటి కోపాన్ని, వారికి ఉన్నటువంటి పగను తీర్చుకున్నారు. ఆ తర్వాత ఇస్రాయల్ కంగారు పడలేదు, కానీ చాలా ప్లాన్డ్గా నిజంగా ఆ యొక్క హమాస్ తీవ్రవాదుల్ని వెతికి పట్టుకున్నారండి. ఆ తర్వాత గాజాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వెతికి పట్టుకున్నారు. అక్కడి నుంచి మరలా వాళ్ళు రాఫా వెళ్ళిపోయారు. సామాన్య ప్రజలతో రాఫా వెళ్ళిపోతే ఆ రాఫాలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తరిమి వెతికి పట్టుకుని వాళ్ళందరినీ కూడా హతమార్చారు. ఎందుకు తెలుసా? టెర్రరిస్టులు చేసేటువంటిది ఏంటో తెలుసా? స్త్రీలు ఒక్కరిని చదువుకోనివ్వరు, వారిని ఉన్నతమైనటువంటి స్థానానికి రానివ్వరు. సామాన్య ప్రజల ఇంట్లో వారు బాంబులు పెట్టడం, వారిని భయంకరంగా హింసించడం, స్వతంత్రంగా వారు బ్రతికేటువంటి అనుభవాలు ఉండవు. సామాన్య ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంటారు. అందుని బట్టి ఇస్రాయెల్ వారందరినీ పట్టుకుని హతమార్చి ఆ తర్వాత హమాస్ తీవ్రవాదులు హతమార్చబడ్డారు. వారి నాయకుల్ని, లోయర్ లెవెల్ లీడర్స్ నుంచి హైయర్ లెవెల్ లీడర్స్ వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మట్టు కరిపించి అనేక మందిని హతమార్చారు. మొసాద్ కావచ్చు, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు. ఆ తర్వాత ఈ యొక్క హమాస్ తీవ్రవాదులకి సహకరిస్తుంది ఎవరు? చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి ఎవరు వీళ్ళకి సహకారాన్ని అందిస్తున్నారు, ఎవరు వీరికి ఆర్థికంగా సహకరిస్తున్నారని ఆరా తీశారు. వారి నిఘా పెట్టినప్పుడు వారికి అర్థమైంది హిజ్బుల్లా తీవ్రవాదులు. ఇరాన్ అనేటువంటి దేశంలో హిజ్బుల్లా తీవ్రవాదులు, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులని ఎప్పుడైతే తెలుసుకోగానే వారి నెక్స్ట్ టార్గెట్ హిజ్బుల్లా మీద పడింది. హిజ్బుల్లా తీవ్రవాదుల్ని హతమార్చారు. హిజ్బుల్లా నాయకుడిని నజ్రల్లాని హతమార్చినట్లుగా మనం చూస్తుంటాం. హైతు రెబల్స్ను కూడా వారు హతమార్చారు. హతమార్చిన తర్వాత ఈ ముగ్గురిని ప్రేరేపిస్తుంది ఎవరు అనేటువంటి నిఘా పెట్టినప్పుడు ఈ ముగ్గురిని ప్రేరేపిస్తూ ఉంది ఇరాన్. ఇప్పుడు అందరు బట్టి ఇరాన్ మీద వారు యుద్ధం చేస్తున్నారు, ఇరాన్ మీద మిసైల్స్ పంపిస్తున్నారు. నేడు రేపో ఖచ్చితంగా ఇరాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాదుల్ని, ఇరాన్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మౌఢత్వం కలిగినటువంటి తీవ్రవాదులు కూడా అంతమొందించబోతున్నారు. ఎంతో ప్లాన్డ్గా జరుగుతోంది. నాకు అనిపిస్తూ ఉంది ఇస్రాయేలీలు కంగారుగా ఏమీ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు, ఉద్రేకపూర్వకంగా డెసిషన్స్ తీసుకోవట్లేదు, ఆలోచనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తున్నారు. వారి విజయం వెనకాల దేవుడు ఉన్నాడు. వారి విజయాన్ని వెనకాల బైబిల్లో ఉన్నటువంటి స్లోగన్స్ ఉన్నాయి. వారు అనుసరిస్తున్న స్లోగన్ నిత్షాన్ ముగ్లత్ అంటే అబ్సల్యూట్ విక్టరీ, సంపూర్ణ విజయం. కాబట్టి బైబిల్లో దీనికి ఆధారాలు ఉన్నాయి. ఇస్రాయేల్ ఏది ఫాలో అవుతున్నా సరే బైబిల్లో తీసుకుంటూ ఉంటారు. అదే రీతిగా ప్రవక్తలు చెప్పిన విషయాలను తీసుకుంటూ ఉంటారు. నిజంగా దేవుని మీద ఆధారపడుతుంటారు. దేవుని లేఖనం చెప్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వరిదెలదు, ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖనాల్లో ఉంది. కాబట్టి మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా మీరందరూ తెలుసుకోవాలి, నెతన్యాహు అతని యొక్క టీం ఏదైతే ఉందో బైబిల్ స్లోగన్ తీసుకుని వారి విజయాన్ని సాధిస్తున్నారు. ఆ టైంలో ఎలీషా చెప్పాడు, నువ్వు 3 సార్లు మాత్రమే ఆ విల్లును విడిచిపెట్టావు కాబట్టి సిరియన్ల మీద నీకు 3 సార్లు విజయాన్ని వస్తుంది, కానీ 5-6 సార్లు నువ్వు ఆ యొక్క వింటిని విడిచిపెట్టినట్లయితే సంపూర్ణ విజయాన్ని పొందుకునేటువంటి వాడవని ఎలీషా చెప్పినటువంటి మాటను నెతన్యాహు జ్ఞాపకం చేసుకున్నాడు. సంపూర్ణ విజయం కొరకే, సంపూర్ణమైనటువంటి విక్టరీ కొరకే ఇశ్రాయేల్ ప్రయాసపడుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలకే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైవ్లో అనేకమైన విషయాలు వినాలనుకుంటే కనుక ప్రతి ఆదివారం కూడా క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి జీవం గల దేవుని సంఘంలో 5 ఆరాధనలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఆరాధనలో పాల్గొనండి. చారిత్రాత్మక అంశాలు, శాస్త్ర రుజువులతో కూడినటువంటి వినూత్నమైన రీతిలో ఉన్నటువంటి వాక్య సందేశాలు మీకు అందించబడతాయి. అంత మాత్రమే కాకుండా ఈ నెల 8, 9, 10 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో విజయవాడ నందు 3 రోజుల గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ జరుగుతున్నాయి. మీ ప్రతి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. దేవుని వాక్యం లోతైన అంశాలు మీకు బోధించబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.